అల్ అక్సా ఫ్లడ్స్. ఈ మాట వింటే ఇజ్రాయెల్ పౌరులు కలలో కూడా ఉలిక్కి పడతారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన దాడుల మెషిన్కు హమాస్ పెట్టిన పేరు ఇదే. నాడు 100 మంది హమాస్ ఉగ్రవాదులు పారాషూట్లతో ఇజ్రాయెల్లోకి జొరబడి పెను విధ్వంసం సృష్టించారు. దొరికిన వాళ్ళని దొరికినట్లే చంపేశారు. మరికొందరిని తమతో గాజాకు ఎత్తుకుపోయారు. వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ 15 నెలల పాటు భీకర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అల్ అక్సా ఫ్లడ్స్ పేరు రీసౌండ్ వస్తోంది. అది కూడా మన పొరుగునే ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. అవును, మీరు విన్నది నిజమే. ఇజ్రాయెల్ను దశాబ్దాలుగా వెంటాడుతున్న హమాస్ టెర్రర్ గ్యాంగ్ కదలికలు పీఓకేలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట ఇక్కడ ఓ కార్యక్రమం సైతం జరిగింది. ఇదే టైంలో అమిత్ షా హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరగకూడనిది ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంతకు పీఓకేలో అసలేం జరుగుతోంది? టాప్ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అడుగు పెట్టబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో భారత నిఘా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా పీఓకేలో కాశ్మీర్ సాలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్కు చెందిన సీనియర్ నేత ప్రసంగించాడు. ఈ సభను రావల్కోట్లోని సబీర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సభలో లష్కరే జైషే మహమ్మద్ సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారట. ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీద్ ఖద్దౌమి ప్రసంగించినట్లుగా తెలుస్తోంది. ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. జిహాదీ సంస్థలు తమ వాదనలకు బలం చేకూర్చేలా వాదనలు వినిపించేందుకు, సృష్టించేందుకు దీన్ని వాడుకోవచ్చనేటువంటిది నిపుణుల అంచనా. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, అస్గర్ ఖాన్, ఇలియాస్ మసూద్ వంటి ఉగ్రవాదులు సభకు హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 4వ తేదీనే భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా జమ్మూ కాశ్మీర్పై హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. అక్కడి భద్రతా పరిస్థితులను, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిని పర్యవేక్షించారు ఆయన. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను బలోపేతం చేయటం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవటం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు అధికారులకు. కాశ్మీర్లో వెహికల్ చెకింగ్ ను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. గతేడాది ఆగస్టులో హమాస్ నేతలతో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. ఖతార్ రాజధాని దోహా దీనికి వేదిక. 2018లో సైఫుల్లాను అమెరికా ఉగ్ర జాబితాలో చేర్చింది. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు అతడు అత్యంత సన్నిహితుడు. కానీ దీనికి ముందే హమాస్ పాక్ మధ్య చర్చలు జరిగాయి. 2023 డిసెంబర్లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అల్ అక్సా మసీద్ పవిత్రత, ముస్లిం ఉమ్మా యొక్క బాధ్యత పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరాన్లో హత్యకు గురైన నాటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ను ధైర్యవంతుడుగా కొనియాడుతూ ఇజ్రాయెల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే ఆ దేశ క్రూరత్వం ఓడిపోతుందని దీంట్లో చెప్పుకొచ్చారు. అప్పుడే హమాస్ పాకిస్తాన్ బంధంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పీఓకే మీటింగ్తో పూర్తి క్లారిటీ వచ్చింది. అయితే హమాస్ ఉగ్రవాదులకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం పని? హమాస్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ను అంతం చేయటం. ఆ లక్ష్యంతోనే 2023 అక్టోబర్ 7న ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్స్ ను ప్రారంభించింది. ఆకస్మిక దాడులు ఇజ్రాయెల్ ఎదుర్కోలేదని హమాస్ ఉగ్రముఖలు భావించాయి. కానీ సుదీర్ఘ యుద్ధంతో ఇజ్రాయెల్ హమాస్ అగ్ర కమాండర్లని లేపేసింది. గాజాలో హమాస్ అన్న మాటే వినపడకుండా అమెరికాతో కలిసి గేమ్ స్టార్ట్ చేసింది. తాజాగా ట్రంప్ సైతం గాజాను స్వాధీనం చేసుకుంటామని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. గాజాలో ఉన్న పాలస్తీనియన్లకు అరబ్ దేశాలు ఆశ్రయం ఇవ్వాల్సిందే అని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. కాబట్టి గాజాలో హమాస్ ఉగ్రముఠ తిరిగి పుంజుకోవటం ఇంపాసిబుల్. వివరంగా చెప్పాలంటే హమాస్కు గాజా కంటే సేఫ్ ప్లేస్ కావాలి. అది ఇజ్రాయెల్ను ధ్వంసం చేసే ఆయుధాలతో నిండి ఉండాలి. ఈ భూమి మీద అత్యంత సురక్షిత స్థానం పాకిస్తానే. పైగా ఆ దేశం వద్ద అణ్వాయుధాలున్నాయి. ఇజ్రాయెల్ను ధ్వంసం చేసేందుకు హమాస్కి కావాల్సింది కూడా ఇదే. అందుకే గాజా యుద్ధం మొదలైన వద్ద నుంచి పాకిస్తాన్తో స్నేహానికి హమాస్ అర్రులు చాస్తోంది. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే ఎందుకు? హమాస్ వంటి ఉగ్ర సంస్థకు పాకిస్తాన్ ఊరికే సాయం చేయదు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు తాము సహాయపడినట్లే భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు హమాస్ను తమకు సాయపడాలనే డిమాండ్ను ఇస్లామాబాద్ పెడుతోంది. మన దేశంపై 2023 అక్టోబర్ 7 నాటి దాడులు చేసేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం ఉపయోగపడుతుంది. బహుశా అందుకే పీఓకేలో టెర్రరిస్ట్ గ్రూపులతో కలిసి కాశ్మీర్ సాలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట
మీటింగ్ నిర్వహించి ఉండొచ్చు. కశ్మీర్లో భారత రక్షణ దళాల ఆపరేషన్లతో జైషే మహమ్మద్ బలహీనపడింది. దీంతో హమాస్ను రంగంలోకి దించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే గనక నిజమైతే మన దేశం సమస్యల్లో చిక్కుకున్నట్లే. హోంమంత్రి అమిత్ షా సైతం హై లెవెల్ మీటింగ్ నిర్వహించడానికి ఇదే కారణం కావచ్చు. నిజానికి హమాస్ను ఇప్పటి వరకు మన దేశం ఉగ్ర సంస్థగా గుర్తించలేదు, కేవలం రాజకీయ సంస్థగానే పరిగణిస్తూ వచ్చింది. ప్రస్తుత సిచ్యువేషన్స్ కనుక చూస్తుంటే హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించే సమయం వచ్చినట్లే కనిపిస్తోంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు. పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధం కాక తప్పదు.